కాంప్లెక్స్ నెంబర్స్లో వెరీ షార్ట్ 2 ప్రాబ్లమ్స్, షార్ట్ ఆన్సర్స్ 3 ఉన్నాయి. అవి కంప్లీట్ చేశాను. సో ఇక్కడికి కాంప్లెక్స్ నెంబర్స్ కంప్లీట్ అయింది. టోటల్ వెరీ షార్ట్ 14 ప్రాబ్లమ్స్ వచ్చాయి. షార్ట్ ఆన్సర్స్ 3 ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఇది వెయిటేజ్ 6 మార్క్స్, 2 మార్క్స్ వెరీ షార్ట్, 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్. దీనికి సినాప్సిస్ ఆల్రెడీ ఇది ఐడియా ఉండే ఉంటుంది, 9th 10th నేర్చుకుంటారు. ఏ పాలినామియల్ ఆఫ్ ది ఫార్మ్ f of x is equal to ax square plus bx plus c, a is not equal to 0, is called a quadratic expression. Any equation of the form ax square plus bx plus c is equal to 0, a is not equal to 0 is called a quadratic equation. f of x is equal to ax square plus bx plus c ఈ ఫామ్లో ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ax square plus bx plus c is equal to 0 ఆ ఫామ్లో ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లెట్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx plus c is equal to 0 be alpha beta, దెన్ మనకు తెలుసు కదా ఇవన్నీ. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. నౌ ఈ స్క్వేర్ రూట్ లోపల ఉండే పార్ట్ గురించి చూద్దాం. బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్, అంతే కదా. ఈ పార్ట్ 0 అయిపోయింది అనుకోండి, బీ స్క్వేర్ మైనస్ 4ac, అప్పుడు ఏమొస్తుంది మైనస్ బి బై 2a. ఆల్ఫా అలాగే బీటా కూడా మైనస్ బి బై 2a, రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్. బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ ఇమాజిన్. ప్రాబ్లమ్స్ చేస్తే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. నెక్స్ట్, let a, b, c be rational numbers. Alpha, beta are roots of the equation ax square plus bx plus c is equal to 0. Then, first point, alpha, beta are equal rational numbers if delta is equal to 0. Delta ante b square minus 4ac. Alpha, beta are distinct rational numbers if delta is the square of a non-zero rational number. Alpha beta are conjugate sets if delta greater than 0 and delta is not the square of a rational. ఈ 3 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. Let f of x is equal to ax square plus bx plus c is equal to 0, a is not equal to 0, alpha beta are roots of equation. If c is not equal to 0, then alpha beta is not equal to 0 and f of 1 by x is equal to 0 is an equation whose roots are 1 by alpha and 1 by beta. f of x minus k is equal to 0 is an equation whose roots are alpha plus k and beta plus k. f of minus x is equal to 0 is an equation whose roots are minus alpha and minus beta. f of x by k is equal to 0 is an equation whose roots are k alpha, k beta. ఇవన్నీ కూడా అంటే f of x is equal to అయితే ఇదైతే ఇది f of 1 by x, అలాగే f of x minus k, వాటికి ఈవెన్ ఈ రకంగా వస్తాయి రూట్స్. అది నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ax square plus bx plus c is equal to 0 with alpha is less than beta, then for alpha less than x less than beta, ax square plus bx plus c and a have opposite signs. ఇది కండిషన్. ఫర్ x less than alpha or x greater than beta, చూడండి ఫస్ట్ది సెకండ్ది తేడా ఉంది. ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా, ఆల్ఫా కన్నా ఎక్స్ తక్కువ, అలాగే బీటా కన్నా ఎక్స్ ఎక్కువ. ఫస్ట్ దాంట్లో ఏంటి, ఆల్ఫా కన్నా ఎక్స్ ఎక్కువ, బీటా కన్నా ఎక్స్ తక్కువ. సెకండ్ది కంప్లీట్గా వేరుగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, ax square plus bx plus c and a have the same sign.
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఏకి రెండింటికి కూడా సేమ్ సైన్, ఇక్కడ ఆపోజిట్ సైన్స్. అది జాగ్రత్త. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ 0 ది ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హ్యాస్ మ్యాక్సిమం ఎట్, ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఎప్పుడు మినిమం అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b/2a దగ్గర మ్యాక్సిమం. అండ్ ది మ్యాక్సిమం వాల్యూ ఈజ్ గివెన్ బై, ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది అంటే 4ac - b²/4. If a is less than 0, the expression ax square plus bx plus c has minimum at x is equal to -b/2a. And the minimum value is given by 4ac - b²/4. ఈ రకంగా ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ మినిమం అన్నది ఈ రకంగా చేస్తాం. ఇది సినాప్సిస్. నెక్స్ట్ ఇందులో వెరీ షార్ట్ అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. థ్యాంక్ యూ.